హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే విహారికి అలా దెబ్బలు తగిలి అలా ఉండటంతో లక్ష్మి విహారిని చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. విహారిని చూస్తూ చాలా ఏడుస్తూ ఉంటుంది లక్ష్మి. అక్కడే లక్ష్మి వాళ్ళ అమ్మ నాన్న కూడా అక్కడ వెనకాల గదిలో ఉంటారు కదా, వాళ్ళు కూడా ఫాస్ట్గా అక్కడికి వచ్చేస్తారు. ఇక బయటికి వచ్చి చూస్తూ ఉంటారు. అప్పుడు లక్ష్మి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మతో ఇలా అంటూ ఉంటాడు, ఏంటి గౌరీ, ఏం జరుగుతుంది అక్కడ, ఎవరికి ఏమైందో అని అంటూ ఉంటే, ఏమోనండి తెలియదు, పాపం ఏడుస్తున్నారు అని అంటూ లక్ష్మి వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది. ఇక రాజీ అలా లక్ష్మి వాళ్ళ అమ్మ నాన్న అక్కడ నుంచి చూస్తూ ఉంటారు. లక్ష్మి విహారి ఇద్దరికి అందరూ జనాలు మధ్యలో అడ్డుగా ఉంటారు. అందరూ చూస్తూ ఉంటారు కాబట్టి ఇక అప్పుడు లక్ష్మి వాళ్ళ అమ్మ నాన్నకి వీళ్ళు కనిపించరు. ఇక అప్పుడే అటు ఇటు చూస్తూ ఇంకా జనాల మధ్యలో నుంచి లక్ష్మి వాళ్ళ నాన్న చూడటానికి ట్రై చేస్తూ ఉంటాడు. అయినా సరే కనిపించకపోవడంతో ఆలోచిస్తూ ఇంకా ఇక్కడ పాపం ఎవరు ఏంటో అమ్మాయి బాగా ఏడుస్తుంది అని అనుకుంటూ చూస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళ నాన్న చేతిలో వాళ్ళ పెళ్ళి సంబంధించిన ఆల్బమ్ కూడా ఉంటుంది, పెళ్ళి ఫొటోస్ ఉంటాయి. అది పట్టుకొని అలాగే నిలబడి చూస్తూ ఉంటాడు. అక్కడ ఎవరు చూసినా కానీ వీళ్ళని తెలిసిపోతుంది. కానీ ఇంకా వాళ్ళు అలా నిలబడి ఉన్నప్పుడే లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. లక్ష్మి చాలా ఏడుస్తూ ఇంకా విహారీ బాబు అని అంటూ ఉంటుంది. అప్పుడే అక్కడ తీసుకెళ్తున్న అటెండర్ ఇలా అంటాడు, అమ్మ ఈయన మీకు తెలుసా అంటే, అవును నాకు తెలుసు అని అంటే, ఈయనకి సంబంధించిన వాళ్ళని వెంటనే రమ్మని చెప్పండి, వెంటనే తీసుకురమ్మని చెప్పండి, చాలా సీరియస్గా ఉంది అని అంటే, సరే అని లక్ష్మి అంటుంది. ఇక అలా అనేసరికి సరే అని చెప్పేసి ఇక అక్కడ నుంచి తీసుకురమ్మని లక్ష్మి అలా విహారిని తీసుకొని లోపలికి వెళ్తూ ఉంటారు. అలా వెళ్తూ ఉన్నప్పుడే ఇక్కడేమో లక్ష్మి వెనక్కి ఆగిపోతుంది. విహారిని తీసుకొని వెళ్తూ ఉంటే అప్పుడే లక్ష్మి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళందరూ అక్కడే ఉంటారు కదా, వాళ్ళని వీళ్ళు వెళ్ళేటప్పుడు చూసే సమయానికే ఇక డాక్టర్ లోపలికి రమ్మన్నారని చెప్పి వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు. వాళ్ళు లోపలికి వెళ్ళగానే విహారిని అలా తీసుకొని వెళ్ళిపోతారు. లక్ష్మి అక్కడే ఉండి ఏడుస్తూ ఒక అమ్మాయి దగ్గర ఫోన్ అడుగుతుంది. ఫోన్ ఇవ్వరా ఒకసారి అని అంటే, ఇస్తాను అనేసి ఆ అమ్మాయి ఫోన్ ఇస్తుంది. ఇచ్చేసరికి ఇక అప్పుడు వెంటనే యమునకి ఫోన్ చేస్తుంది. ఇంటికి ఫోన్ చేస్తే యమున ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అప్పుడు ఏడుస్తూ యమునమ్మ అని అంటూ ఏడుస్తూ ఉంటే, లక్ష్మి అని అంటే, అవునమ్మా నేనే లక్ష్మిని మాట్లాడుతున్నాను అని అంటే, ఏమైంది లక్ష్మి చెప్పు అని అంటూ, ఎందుకు ఏడుస్తున్నావు లక్ష్మి అని అంటూ అడిగితే, అది విహారీ గారికి యాక్సిడెంట్ జరిగిందమ్మా అని అంటూ చెప్పేసరికి, ఏంటి విహారికి యాక్సిడెంట్ జరిగిందా అని అంటూ యమున అంటే, ఒక్కసారిగా అందరూ అక్కడికి ఫాస్ట్గా వచ్చేస్తారు. ఏం మాట్లాడుతున్నావు, నిజం చెప్పు అని అంటే, అవునమ్మా విహారీ గారికి యాక్సిడెంట్ జరిగింది, ఇక్కడే హాస్పిటల్లో ఉన్నాడమ్మా, అందుకనే మీకు వెంటనే చూసి ఫోన్ చేస్తున్నాను అని లక్ష్మి ఏడుస్తూ చెప్తుంది. ఇక వెంటనే వచ్చేస్తున్నాను అనేసి యమున ఫోన్ పెట్టేయగానే ఇక చుట్టూ అందరూ వచ్చేసి ఏంటి ఏమైంది అని అంటూ ఉంటే, విహారికి యాక్సిడెంట్ జరిగిందంట అని చెప్పగానే ఒక్కసారిగా ఆలోచిస్తూ, అవునా యాక్సిడెంటా అని అంటూ ఉంటే, అవును యాక్సిడెంట్ జరిగిందంట అని అనేసరికి ఒక్కసారిగా ఆలోచనలో ఇంకా అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక పదండి ఏ హాస్పిటల్లో ఉన్నారో వెళ్దాం అనేసి అందరూ కూడా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతారు. అక్కడ నుంచి అందరూ అలా వెళ్ళిపోయేసరికి ఇక లక్ష్మి అక్కడే ఏడుస్తూ ఉంటుంది. ఇక అలా చూసేసరికి విహారిని తీసుకొని వెళ్తూ ఉంటారు కదా, మళ్ళీ విహారీ కోసం చాలా ఫాస్ట్గా పరిగెత్తుకొని వెళ్తూ ఉంటుంది. విహారీ అలా తీసుకొని వెళ్తూ ఉంటారు కదా, విహారీ దగ్గరికి వెళ్ళి అలా విహారిని చూస్తూ ఏడుస్తూ విహారీ వెనకాలే వెళ్తూ ఉంటుంది లక్ష్మి. ఇక అప్పుడే ఇక్కడ లక్ష్మి వాళ్ళ అమ్మ నాన్న లోపల ఉంటారు కదా, అప్పుడే ఈ మెడిసిన్స్ తీసుకురండి అని అంటూ వాళ్ళ అమ్మకి ఆ స్లిప్ ఇస్తే అప్పుడు లక్ష్మి వాళ్ళ నాన్న ఇలా అంటాడు, ఏంటే ఇన్ని మెడిసిన్స్ ఇస్తున్నారు, ఇన్ని టెస్టులు చేస్తున్నారు, ఏమైందే అని అంటూ ఉంటే, ఏం కాదులేండి అని అంటూ గౌరీ అంటుంది. అలా అనేసి, రాజీ నూరా మన ఇద్దరం వెళ్ళి మెడిసిన్స్ తెద్దాం, మీరు కూర్చోండి అయ్యా ఇక్కడ కూర్చోండి అని అంటూ చెప్తుంది. అలా చెప్పేసి ఇద్దరు కలిసి బయటికి వస్తూ ఉంటే విహారిని తీసుకొని లక్ష్మి అలా వస్తూ ఉంటుంది ఆపోజిట్లో వాళ్ళకి. అప్పుడే లక్ష్మిని ఎక్కడ చూసేస్తాడా అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటే ఇక అప్పుడే లక్ష్మి టెన్షన్గా అక్కడే ఉండిపోతుంది. వెనక్కి తాగి ఇంకా చాటుగా నిలబడుతుంది వాళ్ళ అమ్మని చూసి. అప్పుడు విహారిని చూస్తూ ఉంటుంది. విహారిని వాళ్ళు అలాగే తీసుకొని వెళ్తూ ఉంటే పక్క నుంచే వస్తూ ఉంటుంది లక్ష్మి వాళ్ళ అమ్మ. ఇక అప్పుడే టెన్షన్ పడుతూ, దేవుడా ప్లీజ్ అమ్మ విహారీ గారిని చూడకూడదు అని అనుకుంటూ ఉండగానే ఇక అప్పుడు విహారిని పక్క నుంచే తీసుకొని వెళ్ళిపోతే ఇంకా అప్పుడు వాళ్ళ అమ్మ అప్పుడే మెడికల్
షాప్ని అడుగుతూ ఉంటుంది ఎక్కడుంది అనేసి. ఇటువైపు ఉందమ్మా అనేసరికి అప్పుడే అటువైపు తిరుగుతుంది. అప్పుడు విహారి అక్కడి నుంచే వెళ్ళిపోతే ఇంకా అప్పుడు మెడిసిన్స్ తీసుకొని వాళ్ళ అమ్మ అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. ఇక విహారిని తీసుకొని వెళ్తారు కదా, ఇక్కడ లెఫ్ట్లో ఉందమ్మా అని అంటూ మీరు ఇలా వెళ్ళండి అని చెప్తే సరే అని లక్ష్మి వాళ్ళ అమ్మ వాళ్ళు లోపలికి వెళ్ళేసరికి లక్ష్మి అక్కడి నుంచి మళ్ళీ విహారి కోసం ఫాస్ట్గా పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది. ఇక అప్పుడే లక్ష్మి అలా వెళ్ళిపోయేసరికి విహారి తీసుకొని వెళ్తే ఇంకా అప్పుడే డీటెయిల్స్ అన్నీ ఇవ్వమని చెప్తే లక్ష్మి ఇస్తుంది. ఇక ఆ తర్వాత లక్ష్మి అలా చాటుగా ఉంటుంది కదా, ఇంకా డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత విహారిని తీసుకొని మళ్ళీ ఆపరేషన్ థియేటర్కి తీసుకొని వెళ్తూ ఉంటారు. అప్పుడు లక్ష్మి అక్కడే ఉండి ఏడుస్తూ ఉంటుంది. అంతలో వాళ్ళ అమ్మ యమున అందరూ కూడా వచ్చేస్తారు. అక్కడికి వచ్చి విహారిని చూసి విహారి విహారి అని అంటూ ఏడుస్తూ విహారి వైపే చూస్తూ ఉంటారు. ఇక అందరూ పట్టుకొని ఏడుస్తూ ఉంటే ఇంకా యమున చాలా ఏడుస్తూ ఉంటుంది. అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటే యమున మాత్రం బాధపడుతూ ఏడుస్తూ విహారి లేనన్నా అమ్మనొచ్చాను చూడు నాన్న అని అంటూ ఉంటే ఇక అప్పుడే మేడం ఆయన స్పృహలో లేరు మేడం, ఆయన ఇప్పుడు మాట్లాడలేరు, ఆయనకి వెంటనే ఆపరేషన్ చేయాలి, మీరేనా అని అంటే అవును మేమే అని అంటే అయితే వెంటనే ఇక్కడ ఈ ఫామ్ మీద సంతకం చేయండి అని చెప్తే అప్పుడు సహస్ర ఇలా ఇవ్వు నేను ఫామ్ ఫిలప్ చేస్తాను అని సహస్ర తీసుకుంటుంది. అయ్యో అది ఫామ్ ఆల్రెడీ ఫిలప్ అయిపోయింది మేడం అంటే ఎవరు ఫిలప్ చేశారు అంటే ఒక అమ్మాయి ఫిలప్ చేసింది, ఎక్కడో ఉంటుంది, ఆ అమ్మాయి ఫామ్ని ఫిలప్ చేస్తే ఇంకా నేను అందుకే సంతకం పెట్టమని చెప్పాను మేడం అంటే ఎవరా అమ్మాయి అని అటు ఇటు చూస్తూ ఉంటే లక్ష్మి మాత్రం కనిపించదు, అటువైపు చాటుగా ఉండి ఏడుస్తూ ఉంటుంది కదా. ఇక అలా వాళ్ళు సరే మేడం సంతకం చేయండి వెంటనే ఆపరేషన్ మొదలు పెట్టాలి అంటే సరే అని యమున తీసుకొని నేను సంతకం చేస్తాను అని సంతకం చేశాక విహారిని తీసుకొని ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిపోయి ఇంకా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. మొత్తం అంతా అలా తీసుకొని వెళ్ళిపోయి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే ఇక అప్పుడే అందరూ అక్కడే ఏడుస్తూ ఉంటే సడన్గా సహస్ర అటువైపు చూస్తే లక్ష్మి ఏడుస్తూ నిలబడి ఉంటుంది కదా. లక్ష్మిని చూసి ఏయ్ లక్ష్మి అని గట్టిగా అరుస్తుంది సహస్ర. అది విని ఇక ఒక్కసారిగా టెన్షన్ పడుతూ లక్ష్మి అలాగే చూస్తూ ఉంటుంది. రాయిలా అని సహస్ర అంటుంది. అలా అనేసరికి ఇక అప్పుడే దగ్గరికి వస్తుంది లక్ష్మి. ఏంటే నువ్వు ఇక్కడున్నావేంటే, మా బావకి యాక్సిడెంట్ అయ్యిందని చెప్పింది నువ్వే కదా అని అంటే అవునమ్మా అంటే అసలు అక్కడ ఫామ్ ఫిలప్ చేసింది కూడా నువ్వేనా అని అంటే అవునమ్మా అని అంటూ చెప్తే నీకు అసలు బుద్ధి ఉందా, ఎవరైనా మాకు చెప్పకుండా ఇంటి వాళ్ళ డీటెయిల్స్ ఫామ్స్ మొత్తం ఎలా నింపుతావు, నువ్వు వచ్చేదాకా ఆగాలి కదా, ఎందుకు అలా చేసావు అంటే అమ్మ అక్కడ సీరియస్గా ఉంది కదమ్మా అందుకనే అది చూసి ఫామ్ నింపాలని చెప్పితే ఇంకా తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారని చెప్పినందుకు నేను ఫామ్ నింపానమ్మా అని లక్ష్మి అంటుంది. ఇంకా అప్పుడే ఇలా అంటూ ఉంటుంది. అయినా నువ్వు ఇక్కడ ఎందుకున్నావు అంటే మా బావకి యాక్సిడెంట్ అయినట్టు నీకెలా తెలిసింది, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అని అంటూ సీరియస్గా సహస్ర అడుగుతుంది. అప్పుడు లక్ష్మి ఇలా అంటుంది. అది కాదమ్మా అది అని అంటే చెప్పవే ఎందుకు నానుస్తావు చెప్పు అని అంటే నాకు జ్వరంగా ఉందని నేను హాస్పిటల్కి చూపించుకుందామని వచ్చానమ్మా, నేను అలా వస్తూ ఉన్నప్పుడే విహారి గారిని అలా తీసుకొని వెళ్తూ ఉండటం నేను చూశాను, అందుకే వెంటనే యమునమ్మ గారికి ఫోన్ చేశాను అంతే, అంతకు మించి ఇంకేమీ లేదమ్మా అని అంటూ లక్ష్మి అంటుంది. ఆ మాట వినేసరికి ఇక సహస్ర సీరియస్గా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అందరూ అలా ఉండిపోతారు. ఇక వెంటనే అక్కడ నుంచి వచ్చి ఆయనకి ఆపరేషన్ పూర్తయింది అంతా ఓకే అని అంటే ఇక అప్పుడు అమ్మయ్య అని చెప్పి అందరూ అనుకుంటారు చాలా హ్యాపీగా. ఇక వెంటనే ఇలా అంటూ ఉంటారు, సరే ఇప్పుడు ఆయనకి బ్లడ్ కావాలి, ఆ బ్లడ్ ఎవరిది సెట్ అవుతుందో వాళ్ళు బ్లడ్ ఇవ్వాల్సి ఉంటుంది, ఇప్పటికే చాలా బ్లడ్ వాడేసాం కదా అని నర్స్ చెప్తుంది. ఇక అప్పుడే లక్ష్మి అందరూ అలా చూస్తూ ఉంటే ఇక బ్లడ్ కావాలి అని అనేసరికి ఇక అప్పుడు అందరూ ఆలోచిస్తూ ఉంటే ఇక యమున అంటుంది నేను ఇస్తాను అని అంటూ ఉండగానే సహస్రం ముందుకు వచ్చి ఇస్తాను మా పా అని అంటూ సహస్ర అంటుంది. ఇక అలా అంటే సరే బ్లడ్ ఇవ్వగలం అని అంటే సరే అని చెప్పేసి సహస్రం తీసుకొని వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేస్తే ఇంకా సహస్రది మ్యాచ్ అవ్వదు, నీది మ్యాచ్ అవ్వలేదు అని అంటే అదేంటి ఎందుకు అవ్వదు అని మా బావే కదా అని అంటే అయినా సరే అవ్వలేదని చెప్తున్నా కదా, బ్లడ్ మ్యాచ్ అవ్వలేదు వెళ్ళి వేరే వాళ్ళని పంపించు అని అంటే సహస్ర బయటికి వస్తుంది. వచ్చేసరికి ఇక ఏంటమ్మా ఇచ్చేసావా అంటే
లేదమ్మా నా బ్లడ్ మ్యాచ్ అవ్వట్లేదు అని సహస్ర చెప్తుంది. వెంటనే వెనకాల ఉన్న చారు కేశవ ఇలా అంటూ ఉంటాడు. అయితే నా అల్లుడికి నా బ్లడ్ ఇవ్వండి, నా బ్లడ్డే ఇవ్వాలి అని అంటూ ఉంటే ఇక అప్పుడే అందరూ అలా చూస్తూ ఉంటారు. ఇక అప్పుడు మావయ్య నా బ్లడ్ ఇస్తాను, నన్ను ఆశీర్వదించండి మావయ్య అని కాళ్ళు పట్టుకుంటూ అందరి చుట్టూ ఇలా గట్టిగా అరుస్తూ తిరుగుతాడు. ఇక అప్పుడే నర్స్ సరే మీరు రండి టెస్ట్ చేద్దాం అని అంటే సరే అనేసి వెళ్ళిపోతే ఇక అప్పుడే అక్కడి నుంచి వెళ్ళగానే ఇంకా మొత్తం అంతా టెస్టులు చేస్తూ ఉంటారు కదా. ఇక టెస్ట్ చేయమని చెప్తే ఇంకా సరే అని చెప్పేసి చారుకేశవ టెస్ట్ చేస్తే కూడా తనది కూడా కలవదు. ఇక చారుకేశవ తనని చూసి ఇలా అంటూ ఉంటుంది, నీది కూడా కలవలేదు అంటే ఏంటి మా అల్లుడే కదా నాది ఎందుకు కలవదు, చూడండి మళ్ళీ టెస్ట్ చేయండి అని అంటే కలవదని చెప్పాను కదా, వెళ్ళి వేరే వాళ్ళని పిలుచుకురా అని గట్టిగా అరుస్తుంది. ఇంకా నర్స్ ముసలావిడ అలా వచ్చేసరికి చారుకేశవ మళ్ళీ బయటికి వస్తాడు. నాది కూడా మ్యాచ్ అవ్వలేదు అని అంటూ తనది మ్యాచ్ అవ్వలేదు అంటూ నర్స్ చెప్తుంది. ఆ మాట వినేసరికి ఇక ఒక్కసారిగా అందరూ అలా చూస్తూ ఉంటారు. ఇక వెంటనే పద్మాక్షి అంటుంది, నా అల్లుడికి నేను ఇస్తాను బ్లడ్ అనేసి తను కూడా అంటుంది. అలా అంటే సరే అని చెప్పేసి రండి మేడం మీకు టెస్ట్ చేస్తాం అనేసి తీసుకెళ్ళి పద్మాక్షికి కూడా టెస్ట్ చేస్తే తనది కూడా మ్యాచ్ అవ్వదు. సహస్ర పరిగెత్తుకొచ్చేసి అమ్మ మ్యాచ్ అయిందంటే లేదు నాది కూడా మ్యాచ్ అవ్వలేదు అని చెప్పేసరికి ఓహ్ అవునా అని అంటూ ఇక వాళ్ళలా మాట్లాడి ఇంకా బాధపడుతూ ఉంటారు. ఇక అప్పుడే ఇంకెవరైనా రావాలి, ఆయనకి ఎవరిది మ్యాచ్ అయితే వాళ్ళకి మేము బ్లడ్ ఇవ్వగలం అని అంటే సరే అని చెప్పేసి యమున నాది తీసుకోమ్మా అని అనేసరికి ఇక అప్పుడు వసుధ వెంటనే నువ్వు ఉండు అక్క, నువ్వు ఉండు వదిన నేను వెళ్తాను అనేసి ఇంకా వసుధ వెళ్తుంది. వసుధది కూడా మ్యాచ్ అవ్వదు. ఇక వసుధ వచ్చి నాది మ్యాచ్ అవ్వలేదు అంటే ఇక వెంటనే ఇంకెవరూ లేరు కదా నేను ఇస్తాను అనేసి వసుధ అంటుంది. అలా అనేసరికి సరే అని వసుధని తీసుకెళ్ళి టెస్ట్ చేస్తే వసుధది కలవకపోవడంతో నాది మ్యాచ్ అవ్వలేదని చెప్పగానే ఇక ఇలా అంటుంది యమున, ఇంకెవరిది కలవలేదు కదా నన్ను టెస్ట్ చేయండి అంటే అప్పుడే లక్ష్మి ఇలా అంటుంది, అమ్మ మీకు అసలే ఆరోగ్యం బాగోదు వద్దు అని అంటే ఇంకా అప్పుడే నర్స్ అంటుంది, ఆరోగ్యం బాగాలేని వాళ్ళు అసలు ఇవ్వకూడదు మీ బ్లడ్ వద్దు అని అంటూ చెప్పగానే ఇంకా ఎలా మరి బావకి బ్లడ్ ఎలా అని అంటూ ఉంటే లక్ష్మి అలా చూస్తూ ఉంటుంది. ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.